ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ట్రావెల్ అప్డేట్. రాత్రి 12 అవుతుంది. ప్రజెంట్ మనము రామేశ్వరం వచ్చినాం. రామేశ్వరంలో ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. ఇదే హోటల్ వచ్చేసి బాగుంది. రూమ్ కూడా మన కాస్ట్ చాలా తక్కువకే వచ్చింది. విజిటర్స్ చాలా తక్కువ ఉన్నట్టున్నారు, అందుకని చెప్పేసి చాలా తక్కువ రేట్కి వచ్చింది. మనకు వచ్చేసి 2 డేస్కి వచ్చేసి 2000 రూపీస్. మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ కలిపి 2000 2 డేస్కి. మనకి రూమ్ కూడా అంత బాగానే ఉంది. హోటల్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాం. ఒకసారి రూమ్ వ్యూ చూడండి. రూమ్ లోపల వచ్చేసి ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఇస్తా అన్నారు. ఇక 2 మెంబర్స్కి ఎక్స్ట్రా 2 మెంబర్స్కి మ్యాట్రెస్, ఏసీ విత్ టీవీ అండ్ వాష్రూమ్ అంత ఓకే. Hi, this is BVR. Welcome to my YouTube channel BVR YouTuber. Welcome to day 4 morning from Rameswaram. మార్నింగ్ 6:30 అవుతుంది. లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయినా తీసుకొని బ్రష్ చేసుకొని బీచ్లోకి వెళ్తున్నాం. ఒకసారి సన్ రైజ్ ఎలా అవుతుందో రికార్డ్ చేద్దామని చూద్దాం, ట్రై చేద్దాం. వస్తుందా లేదా, క్లౌడ్స్ అయితే ఫుల్గా ఉన్నాయి, వస్తుందా రాదా తెలియదు. ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ సైడ్ నుండి వచ్చినాము. మార్నింగ్ వాక్ ఫ్రమ్ సీ సైడ్. సన్ రైజ్ ఎక్కడవుతుందో తెలియట్లేదు, ఇక్కడనే చూస్తున్నాము. సన్ రైజ్ కోసం వెయిటింగ్. సన్ రైజ్ ఎక్కడ అవుతుందేమో. ఇక్కడ ఒకసారి టైం ల్యాప్స్ పెడదామని టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి. My dance make it hurt. హాయ్, దిస్ ఈస్ బీవీఆర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీవీఆర్ యూట్యూబర్. ప్రజెంట్ మనము మన మాజీ రాష్ట్రపతి, గొప్ప సైంటిస్ట్, ఎన్నో రకాల అవార్డులు, రివార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఇలా ఎన్నో రకాల అవార్డులు అందుకున్న గొప్ప మనిషి మన ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి సాధారణ జీవితం గడిపారో ఒకసారి లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. కానీ లోపలికి ఒకసారి కెమెరా అలో లేదంట. ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. ఇందులోకి ఇప్పుడే లోపలికి వెళ్ళొచ్చామండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఎవరికి విజిటర్స్ కావలేదు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అబ్దుల్ కలాం గారికి సంబంధించిన వారికి వచ్చిన పద్మభూషణ్, భారతరత్న అవార్డ్స్ అండ్ తన ఫొటోస్, అన్ని రకాల అవార్డ్స్ కానీ ఇంకా ఆయనకు సంబంధించిన డ్రెస్లు అన్నీ అక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి అన్నీ ఉంచారు. అందులో దాంతోపాటు వారు సంబంధించిన బుక్స్ కొన్ని సేల్స్కి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి గిఫ్ట్ ఆర్టికల్స్, అంటే నార్మల్గా షాపింగ్ గిఫ్ట్స్ అటువంటివి ఉన్నాయి అంత. కానీ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం
అబ్దుల్ కలాం గారికి సంబంధించిన అన్ని వస్తువులని కంపల్సరీ 50% ఒకవేళ వస్తే మాత్రం రామేశ్వరం వస్తే మాత్రం కలాం గారి ఇల్లు చూడడానికి మాత్రం 50% మిస్ కాకుండా చూడండి. ఇక్కడ హౌస్ పక్కనే వచ్చేసి ఒకటి అబ్దుల్ కలాం హౌస్ అనే ఇది కూడా ఉన్నది. కాకపోతే ఇది వారి ప్లేస్ ఉన్నట్టుంది, దేనికో డొనేషన్ చేసినట్టున్నారు. దీంట్లో కూడా షాపింగ్ అలా ఉన్నాయి, షాపింగ్ కోసం ఇచ్చినట్టు కలాం షాప్ అని ఉంది. ఇందులో కూడా గిఫ్ట్స్ అవి ఉన్నాయి.